హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో మనం ఉండాలి. ఈరోజు పచ్చి రొయ్యలండి. పచ్చి రొయ్యలు తెచ్చాడు మా అబ్బాయి. ఇది గ్రేవీ పెట్టి కర్రీ చేయమన్నాడు. నేను కూడా ఎక్కువ ఎప్పుడు ఎక్కువ చేయలేదండి. ఎప్పుడో 1, 2 సార్లు చేశాను. కానీ ఈరోజు మళ్ళీ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత. మీరెలా చేసుకుంటారో మీరు కామెంట్ పెట్టండి. నేను ఎలా చేస్తున్నానో చూడండి ఒకసారి. అలాగేనా లేకుంటే మీరు ఇంకో టైప్‌లో చేస్తారా అనేది నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఫస్ట్ సారి నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ముందు రొయ్యలు మొత్తం అది శుభ్రంగా తీసేసానండి. తీసేసినవే 1కి 2 సార్లు కడుక్కొని మళ్ళీ ఉప్పు, పసుపు ఏసి కాసేపట్లో గిన్నె పెట్టి దాంట్లో ఉప్పు, పసుపు వేసి అట్లా వేగనిచ్చానండి. కాసేపు ఉడకనిచ్చాము. ఉడకనిచ్చిన తర్వాత హ్మ్, తీసి మసాలాలు అవన్నీ ఏసి చేయాలండి. నేనైతే ఇట్లా చేశాను. మీరెలా చేసుకుంటారో చెప్పండి. మా ఊర్లో చాలా వర్షాలు బాగా పడుతున్నాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయండి. ఈ గుంటూరు, విజయవాడ అక్కడంతా బాగా పడుతున్నాయని రోజు టీవీలో వార్తల్లో చూస్తున్నాము. దీనికి కావలసినవి కారం, ఉప్పు, పసుపు, దీనికి టమోటా, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు, చింతపండు, కొత్తిమీర అండి. ఇది ఇదేమో ఎండు కొబ్బరి, అల్లము, వెల్లుల్లిపాయలు కలిపి అట్లా పేస్ట్ చేసుకున్నామండి. చేసి పెట్టాను. అది గ్రేవీ అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అవి రొయ్యలు కొంచెం బాగా ఉడికాయండి. అంటే నీసు వాసన అనేది వెళ్ళిపోద్ది. అట్లా బాయిల్ చేసి పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. పక్కన తీసి పెట్టుకున్న తర్వాత మనం గిన్నె పెట్టుకొని మళ్ళీ ఈ ముక్కలు చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అవి ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయలు అవి వేసి కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులో మనం పట్టి పెట్టుకున్న మసాలా అదంతా వేసుకోవాలండి. వేసుకొని అందులోనే 4 పచ్చిమిర్చి మామూలుగా ఇది తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఈ పక్కన బాయిల్ చేసుకున్నటువంటి ఈ మసాలా అన్నీ వేసి బాగా కాసేపు మగ్గనిచ్చుకోవాలి. ఉల్లిపాయలు అంటే ఎక్కువసేపు ఏమంతా ఎర్రగా కావాల్సిన అవసరం లేదు. మనం ఇష్టం అది 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 కొంచెం మగ్గిన తర్వాత మసాలా వేసుకోవచ్చండి. వేసుకొని అన్నీ బాగా ఉడకనిచ్చుకోవాలి. తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కొంచెం ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చిన తర్వాత వాటిల్లోకి మనము ముందుగా ఇంకోసారి చెప్తున్నానండి, నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏదన్నా నా వంటలో కానీ లేకపోతే నా మాటల్లో కానీ ఏదన్నా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను సరి చేసుకుంటాను. నేను నా చేతనైనంత వరకు నేను వీడియోలు తీస్తూ ఉన్నానండి. చేతనైనంత వరకు చేస్తున్నాను. చేయంగా అలవాటు అయిపోయిద్ది అని చెప్పేసి చేస్తున్నానండి. ఇంకా మీరు ఏదన్నా నేను ఇంకా ఎట్లా చేయాలి, ఎట్లా ఉండాలి అనేది కామెంట్ పెట్టండి. బాగా ఉడికిన తర్వాత మసాలా అది ఇంత ఉడికిన తర్వాత
ఈ పక్కన తీసి పెట్టుకున్న రొయ్యలు అందులో కలిపేసేయాలండి. ముక్కలు బాగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసి కలుపుకోవాలి. ఈ అందరూ నన్ను మా ఆఫీస్లో వాళ్ళంతా అంటున్నారండి, నువ్వు ఇంకా బాగా చేస్తున్నావు కానీ మాటలు మాత్రం కొంచెం బాగా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి, స్పీడ్ ఉండాలి, లేదా నువ్వు నిదానంగా సైలెంట్గా మాట్లాడుతున్నావు, ఆగి ఆగి మాట్లాడుతున్నావు అని ఎగతాళి చేస్తున్నారండి మా వాళ్ళంతా. కానీ నా వాయిస్ మామూలుగా విన్నప్పుడైతే గట్టిగానే మాట్లాడతానండి బాగా, కానీ ఇప్పుడు వీడియోలోకి వచ్చేసరికి అట్లా నిదానంగా వస్తుంది. అది నా తప్పు కాదు. నేనైతే మాట్లాడుతున్నాను, ఆగి ఆగి మాట్లాడుతున్నానంటే కొద్దిగా ఎక్కడన్నా ఇట్లా చెప్పాల్సింది వచ్చినప్పుడు అట్లా ఆగిపోవాల్సింది వస్తుంది. అది చెప్పానా లేదా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఒకసారి చూసుకొని చెప్పాల్సింది వస్తుంది, అందుకని అట్లా అవుతుందండి. అది కాక గొంతు ఒక్కోసారి ఉన్నట్లుండి బొంగురు పోతుందండి, అది కూడా ఒక ప్రాబ్లము. అట్లా ఉడికిపోయింది ఇంకా అంతా మొత్తము. దాంట్లో మనము పక్కన కొత్తిమీర అవి పెట్టుకున్నాం కదా, ఒలిచి పెట్టుకున్నవి, ఆ కొత్తిమీర అవి వేసి అందులోనే ధనియా పౌడరు ఇంట్లో పట్టి పెట్టుకొని ఉంటాం కదా, ఆ ధనియా పౌడరు 2 వేసి కాసేపు మూత పెట్టేసేయాలి. మూత పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత తీసి కలుపుకోవాలండి. కలుపుకొని పెట్టుకుంటే ఇంకా కూర గ్రేవీ రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయింది. చూడండి ఎట్లా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. చూడండి, ఇది చపాతీలోకైనా దేంట్లోకైనా కానీ బాగా టేస్టీగా ఉంటుందండి. మీ మీ విలువైన సమయాన్ని నా వీడియో చూసేందుకు ఏమంటారండి, మీ విలువైన సమయాన్ని నా వీడియో చూసేందుకు కేటాయించినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.